హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఏందో వీడియో బస్సులో వెళ్తున్నట్టు కానొస్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు అదే తిరుపతి ట్రిప్ వెళ్తున్నామని ముందు బ్లాగ్లో చెప్పాము కదా. ఇప్పుడైతే తిరుపతికి బయలుదేరామన్నమాట. ఒంగోలు టు తిరుపతి. ఇప్పుడైతే తిరుపతికి బయలుదేరాము. ఇప్పుడైతే బస్సులో వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తా ఉన్నామంటే నేను, మా అమ్మాయి, మా అక్క అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవన్నీ ఏం చూపిస్తున్నానంటే మీకు ఇదంతా నెల్లూరు అన్నమాట. నెల్లూరులో ఈ కొద్దిగా అయితే స్లిప్ చేశారనమాట. అదే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇది మొత్తము నెల్లూరు అనమాట. ఇది చూసే వాళ్ళకైతే నెల్లూరు అనేది గుర్తొస్తుంది. నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీ నెల్లూరు కూడా వచ్చాను ఇప్పుడు. అదే మీకు కొద్దిగా అయితే వీడియో అయితే ఇలా చేసి పెట్టాను అనమాట. కొద్దిగా క్లిప్ తీసి పెట్టేశాను. మేము తిరుపతికి అయితే ఎందుకు పోవడానికి కారణం ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుంచి మొక్కున్నానండి. నేనైతే గుండు చేయించుకుంటానని చెప్పేసి మొక్కు అయితే ఉన్నది. అందుకనేసి నేను తిరుపతి పోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నేనైతే వెళ్ళలేకపోయాను. ఈసారి అయితే ఇంకా కంపల్సరీ ఎట్లయినా సరే వెళ్ళాలని చెప్పేసి అనుకునేసి బయలుదేరిపోయామన్నమాట. సడన్గా అనుకోని విధంగా బయలుదేరిపోయాము. సరే అని చెప్పేసి తిరుపతికి అయితే బయలుదేరేసాము. ఇక్కడైతే పొద్దున్నే స్టార్టింగ్ 6 గంటలకైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి. అయితే ట్రైన్కి వెళ్ళాలి అయితే అనుకున్నాం, కానీ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా సాయంత్రము 4:30కి అయితే ట్రైన్ ఉందని చెప్పారు. అంతవరకు మనమైతే వెయిట్ చేయలేము కదా. అందుకనేసి ఇంకా ఈ బస్కి వెళ్దామని చెప్పేసి బస్కి అయితే బయలుదేరిపోయాము. వీడియో మొత్తం స్ట్రక్ అవుతూ ఉందండి. ఏమైందో ఏమో తెలియదు, కానీ వీడియో స్ట్రక్ అయిపోతూ ఉంది. అస్సలకి జ్వరము, జలుబు అస్సలు బాగలేదండి. ఇప్పుడు వీడియో పెట్టకపోతే కూడా అసలు 2-3 రోజులు అవుతుంది వీడియో పెట్టక. అందుకనేసి ఈరోజు అయితే వీడియో పెట్టేశాను. తిరుపతి ట్రిప్ అయితే ఇది బ్లాగ్ అండి. అదే తిరుపతి ఇంటి దగ్గర నుంచి మొత్తం అయితే వీడియో అయితే తీయలేదండి. కొద్దిగానే తీసానమాట. క్లిప్ అనేది తీసేసాను కొద్దిగా. అయితే ఫైనల్ అయితే గుండె అయితే చేయించుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను గుండు చేయించుకుంటా అంటే మా అమ్మాయి కూడా అస్సలు గుండు చేయించుకోవాలని చెప్పేసి చాలా గోల పెట్టేసిందండి. సరే అని చెప్పేసి అమ్మాయి కోరిక అస్సలకి గుండు గీయించుకుంటారు, ప్లేట్ ఇస్తారు కదా, అక్కడైతే మాకంటే ముందే పోయి గుండు గోయించుకునే దగ్గర అయితే కూర్చుండేసిందండి. ఈ కాలం పిల్లలు గుండు చేయించుకోండి అంటే ఎంత గోల చేసినా కూడా గుండు చేయించుకోరు కదా. మా అమ్మాయి అయితే గుండు చేయించుకుంటే చాలా ఇష్టము. అందుకనేసి గుండు అయితే చేయించుకుంటానని గోల చేసింది. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి కోరిక ఎందుకు కాదనల్లా, దేవుడికి ఇస్తే కదా మంచిదే కదానండి. అందుకనేసి సరే అని చెప్పేసి అమ్మాయి కూడా అలా చెప్పింది కదా, సరే అని చెప్పేసి నేను కూడా ఒప్పుకున్నాను. అస్సలు ముక్కు అయితే నాదేనండి, అమ్మాయిది కూడా కాదు. ముక్కు మొత్తం నాదేను, కానీ అమ్మాయి కూడా చేయించుకుందనమాట.